శివ స్కూల్ పిల్లలు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నట్టుగా ఉంది. 25 సంవత్సరాలు మళ్ళీ అందరం కలుసుకున్నాం మనం. నాకు గ్యాప్ దొరికితే మా ఊరు వెళ్తాను, షూటింగ్ గ్యాప్ దొరికితే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను. ఇది మా అమ్మ నాన్నల మీద ఒట్టు. షూటింగ్ లేకపోతే భయం వేస్తుంది నాకు, ఏమైపోద్ది రేపు ప్రొఫెషన్ ఏంటి అన్నట్టు. కానీ అన్నపూర్ణ స్టూడియోకి వస్తే నాకు ఒక కిక్ వస్తుంది. ఫుల్ రౌండ్ కొట్టేస్తే మళ్ళీ శివ స్టార్ట్ అయినట్టు, మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తున్నట్టు ఇవన్నీ వస్తాయి. నాకు రాము గారిని పరిచయం చేసింది నడిమిటి నరసింహరావు గారు. రాము గారి నుండి ఫోన్ వచ్చింది నాకు, శంకర్మఠలో ఉండేవాడిని, అన్నపూర్ణ స్టూడియోకి రావాలి, ఒక కుర్రాడు కావాలంటే, సార్ అన్నపూర్ణ స్టూడియోకి వస్తాను కానీ సార్ అక్కడ గేట్ దగ్గర నాగార్జున చూడడానికి వస్తే సార్ కొట్టారండి సెక్యూరిటీ గార్డ్స్ అని అంటే, లేదు నేను చెప్తాను, ఫస్ట్ చూడడానికి వచ్చాను సార్ మిమ్మల్ని అక్కడికి, చల్ చల్ అని అన్నారు. రాము గారు నేను చెప్తానులే అన్నారు. సో అలా రాము గారు రావడం, రాము గారిని కలవడం, తర్వాత రాము గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం. ఒక తెలుగు సినిమా చరిత్రలో చరిత్ర సృష్టించిన శివ సినిమా, నాగార్జున గారు లేకపోతే శివ లేదు సార్, రాము గారు లేరు, మేమెవ్వరం లేదు సార్, ఈ లైఫ్లు లేవు, ఏమీ లేవు సార్, మొత్తం ఆ క్రెడిట్ అంతా మీదే సార్. అలాగే అమల గారు నాకు బాగా గుర్తండి. నాకు మధ్యాహ్నం పైన ఎక్కలు లెక్కలు తెలంగాణ సాంగ్ షూటింగ్ అండి, మెట్ల మించి పడిపోయానండి క్లాప్ బోర్డు పట్టుకుని, కాలంతా స్వెల్లింగ్ అండి. మీరు దాదాపు 20 minutes నాకు ఐస్ పెట్టారండి. దట్స్ వాట్ యూ అండి. అలాగే నాకు స్టార్ హోటల్ అంటే తెలియదండి, మీ వల్లే తెలిసింది. భాస్కర ప్యాలెస్ తీసుకెళ్లారు ఫస్ట్ టైం నన్ను, రివాల్వింగ్ రెస్టారెంట్ ఉండేది, నాకు ఏం తెలియదండి మెనూ. అప్పుడు మీరే దగ్గరుండి అది తిని ఇది తిని అని చెప్పారండి. ఎన్ని జ్ఞాపకాలండి. నాగేశ్వరరావు గారిని పరిచయం చేసింది, ఇండస్ట్రీని పరిచయం చేసింది, ప్యాషన్ని పరిచయం చేసింది, వర్క్ని పరిచయం చేసింది, పెద్ద వాళ్ళందరినీ పరిచయం చేసింది శివ లేకపోతే నేను లేను సార్. థ్యాంక్ యూ రాము గారు, స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు, మీ సాంగత్యాన్ని షేర్ చేసుకున్నందుకు. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగార్జున గారు.